అందరూ బాగున్నారండి. అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు లైనింగ్ బ్లౌజు స్టిచ్చింగ్ చూపిస్తున్నా. ఈ విధంగా మెయిన్ క్లాత్ కింద వేసుకొని పైన లైనింగ్ క్లాతులు పెట్టుకొని అన్నీ సెట్ చేసి పెట్టుకోవాలి. అవి కదలకుండా ఉండటానికి గుండు పిన్నులు పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కుట్టుకునేటప్పుడు. ఈ ముందు పార్టులు పెట్టుకునేటప్పుడు కొంచెం ఎదురెదురుగా ఈ మెడ పీసులు కరెక్ట్గా ఎదురెదురుగా వచ్చేటట్టు సెట్ చేసి పెట్టుకోండి. హ్యాండ్స్ కూడా అంతే. మనం క్రాస్ కట్ చేస్తాం కదా ముందు పక్క పార్ట్కి, ఆ క్రాసులు ఎదురెదురుగా వచ్చేటట్టు మెయిన్ క్లాత్ మీద సెట్ చేసుకోండి. షేప్ పట్టీలు కూడా తిరగదిప్పి ఆపోజిట్ వైపు వేసి దానికి లైనింగ్ క్లాత్ పెట్టి కుట్టిన తర్వాత మళ్ళీ తిరగదిప్పితే నార్మల్గా వస్తుంది. ఇంక తర్వాత ఇవన్నీ అతికించుకోవాలి మొత్తము. లైనింగ్కి మెయిన్ జాకెట్కి మొత్తం అన్ని స్టిచ్చింగ్ చుట్టూ ముడతలు రాకుండా జాగ్రత్తగా గుండు పిన్నులు పెట్టుకుంటే అసలు రావు ముడతలు. లేదంటే కొంచెం నిదానంగా జాగ్రత్తగా కుట్టుకుంటే కాటన్ జాకెట్ వరకు ఇవేం గుండు పిన్నులు పెట్టుకోకపోయినా కానీ కుట్టుకోవచ్చు. వెనక బ్లౌజ్కి వెనక పార్టు ముందు పార్ట్లు అన్నీ లైనింగు ఇవి రెండుటికి కలిపి జాయింట్ చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ జాయింట్ చేసుకున్నా మొత్తము. ఇంకా వీటిని ఎగస్ట్రా సైడ్ పీసులు మిగిలి ఉంటాయి కదా, ఎగస్ట్రా మనం కట్ చేసుకునేటప్పుడే కొంచెం ఉంచి కట్ చేసుకున్నాం కదా, అవన్నీ కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసి పెట్టుకుని అన్నీ మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి ఎగస్ట్రా పీసులన్నీ. అన్నీ కట్ చేసుకొని అన్నీ సెట్ చేసి పెట్టుకొని ఫస్ట్ బ్లౌజ్ వెనక పార్ట్కి టక్స్లు వేసుకుంటున్నా. కరెక్ట్గా భుజాన్ని సగానికి మడిచినప్పుడు కింద మడత వస్తుంది కదా, ఆ మడత దగ్గర నుంచి నడుము పాటు దగ్గర నుంచి కుట్టాలి. పొడవు వచ్చేసి ఒక 4 ఇంచెస్ వరకు కుట్టుకోవాలి, సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ పెట్టి కుట్టుకోవాలి. అట్లనే రెండు వైపులా టక్స్లు వేసుకోవాలి. ముందు పార్ట్కి కూడా ముందు కట్ చేసుకునేటప్పుడు టక్స్లు పెట్టుకున్నాం కదా, కటింగ్ టక్స్లు గుర్తుల కోసము ఇప్పుడు ఈజీగా కుట్టుకోవడానికి అనమాట ఇవి పెట్టుకుంది. ఈ ఫస్ట్ ఫ్రంట్లో షేప్ పార్ట్ వైపు పెట్టే టక్స్ వచ్చేసి పొడవు 2.5 ఇంచ్ పెట్టుకోవాలి. తర్వాత ఉక్సు పట్టి వైపు పెట్టే టక్స్ వచ్చేసి 2.5 ఇంచ్. చంక పార్ట్ దగ్గర నుంచి పెట్టుకునే టక్స్ మూడో టక్స్ వచ్చేసి 3.5 ఇంచ్ పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటే కరెక్ట్గా షేప్ కరెక్ట్గా వస్తుంది ముందు పార్ట్కి. బ్లౌజ్ వెనక పార్ట్కి వెనకంగా బెల్ట్ వేసుకుంటున్నా. బెల్ట్ మామూలుగా అదే బ్లౌజు మడిస్తే కొంచెం ఫిట్ బాగోదు. ఇట్లా వేరే సపరేట్గా కనుక పీస్ వేసుకున్నాం అనుకోండి, 1.5 ఇంచ్ పీస్ కట్ చేసి పెట్టుకొని వేసుకుంటే బాగుంటుంది. అట్లనే దీంతోపాటు చేతులకు కూడా పట్టి వేసుకోవాలి బెల్టులు. ఒకసారి తిప్పి లూజ్ కుట్టు కనుక వేసుకున్నామంటే హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ హెమ్మింగ్ చేసుకున్నాక ఈ కుట్టుని లూజ్ కుట్టుని
తీసేసుకోవచ్చు మనం. అలాగే హ్యాండ్స్కి కూడా వేసుకుంటున్నా ఇక్కడ. బెల్టులు హ్యాండ్స్కి కూడా వేసుకుంటే బాగుంటుంది. మామూలుగా లేదా ఒకవేళ బెల్టులు అవసరం లేదనుకుంటే హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడే కొంచెము ఎక్కువ, ఒక 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టి కట్ చేసుకోవాలి పొడవులో. అప్పుడు దాన్నే మడిచి కుట్టుకోవచ్చు అనమాట. అట్లా కాకపోతే ఇట్లా సపరేట్గా పీస్ని వేసుకోవచ్చు. ఒక్కోసారి మెయిన్ బ్లౌజు కానీ సరిపోదని అనుకున్నప్పుడు ఇట్లాగా పెట్టుకున్నా మనకి బాగుంటుంది. బ్లౌజ్ ముందు పార్ట్లకు కూడా రెండింటికి టక్స్లు వేసి పెట్టుకోవాలి. హ్యాండ్స్కి కూడా బ్లౌజ్ వెనక పార్ట్కి లూజ్ కుట్టేసుకున్నాం కదా మడిచి బెల్ట్ని, హ్యాండ్స్ రెండింటికి కూడా అట్లనే వేసి పెట్టుకుంటే హెమ్మింగ్ చేసుకున్నాక ఆ లూజ్కు ఉండే కుట్టును ఉప్పు తీసేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది హెమ్మింగ్ చేసుకోవటానికి అట్లా వేసుకుంటే. ఒకటి 2 సార్లు కుట్టుకుంటే వచ్చేసిద్దండి బ్లౌజ్ మనకి. కాకపోతే ఒక బ్లౌజు 2 బ్లౌజులు పోయినా మన బ్లౌజ్ మనం కుట్టుకుంటే అదొక తృప్తి కదా మనకి. ఇంకా ముందు పాటలో టక్స్లు అయిపోయినాయి కదా, షేప్స్ కరెక్ట్గా ముందు పెట్టి చూసుకొని ఒక కుట్టు వేసుకొని చూసుకున్న తర్వాత ఒక సరిపోయింది అనుకున్నప్పుడు రెండో కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం కరెక్ట్గా సరిపోతుంది బెల్ట్. కొంచెం ఏమైనా షేప్ బెల్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటే దాన్ని కట్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇంకా కొంచెం ముందు ఎక్కువ అది కట్ చేసేసుకుంటే సరిపోద్ది. ఒక్కోసారి సరిపోదు, అప్పుడు చూసుకొని రెండో కుట్టు వేసుకోవాలి. ఇంక ఇప్పుడు మెయిన్ వెనక పార్ట్ తీసుకొని జాయింట్ చేసుకోవాలి. ఈ జాయింట్ చేసుకునేటప్పుడు ఈ మెడ భాగాలు 2 ఎదురెదురుగా వచ్చేటట్టు పెట్టి సెట్ చేసుకొని జాయింట్ చేసుకోండి. వెనక పార్ట్ పెడతాం కదా, వెనక పార్ట్ మెయిన్ క్లాత్ పైకి వచ్చేటట్టు పెట్టి ఇవి 2 ఎదురెదురుగా వచ్చేటట్టు పెట్టండి ముందు పార్ట్లు. ఆ తర్వాత స్టార్ట్ చేసేది మెడ పక్క నుంచి స్టార్ట్ చేయాలి కుట్టడము, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది అనమాట. అవి కూడా 2 కుట్లు వేసుకొని ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకోవాలి. ఉక్సులు పట్టీకి 1.5 ఇంచు 2 ఇంచులు వెడల్పు ఉండే క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. కాజా పట్టీకి ఒక 2.5 ఇంచు లేదంటే 3 ఇంచులు తీసుకొని కుట్టుకోవాలి. ఉక్సులు పట్టీకేమో మొత్తము కుట్టేసిన తర్వాత లోపల వైపుకి వేసి కుడతాము. ఈ కాజాల పట్టీ ఏమో మడిచేసి బయటికి కాజాలు కుట్టుకునేంత వరకు ఉంచి కుట్టుకోవాలి. ఇది సపరేట్గా వీడియో చేసి చూపిస్తే కానీ అర్థం కాదులేండి. నేను జస్ట్ ఫస్ట్ మిషన్ ఇది ఎట్లా కుట్టాలి అనేది చూపిద్దామని కుట్టి ఫాస్ట్గా పెట్టి చూపిస్తున్నా. హ్యాండ్స్ వేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ పెట్టి ఒకసారి అన్ని రెండిటికి సరిపోతుందో లేదో బ్లౌజు హ్యాండ్కి చంకకి ఈ మనం కట్ చేసుకున్న హ్యాండ్కి ఒకసారి పెట్టి చూసుకోండి. ఎక్కువ తక్కువ కరెక్ట్గా సరిపోతేనేమో ఫస్ట్ నుంచే వేసి కుట్టుకోవచ్చు. లేదంటే మధ్యలో షోల్డర్ దగ్గర నుంచి ఈ బ్లౌజ్ హ్యాండ్ పీస్ని కూడా కరెక్ట్గా మధ్యలోకి మడిచి ఆ మధ్యలో దాన్ని ఈ షోల్డర్ దగ్గర దాన్ని కలిపి అక్కడి నుంచి సగం నుంచి కుట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. సమానంగా ఉంటే మొదటి నుంచే కుట్టుకోవచ్చు. లాగైతే కుట్టవాకండి. లాగేటప్పుడు కింద పీసు కానీ హ్యాండ్ పీసు కానీ లాగకుండా నార్మల్గా పట్టుకొని కుట్టుకోవాలి. మనం లాగితే ఏమైందంటే కుట్టిన తర్వాత వేసుకున్నప్పుడు భుజాలు జారడము అట్లా వస్తాయి. ఇంక ఇప్పుడు మనము 1.5 ఇంచు ఖర్చు కింద పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చు దగ్గరికి గీత పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఆ గీత మీద కరెక్ట్గా జాయింట్ చేసుకోవటమే. ఎక్కువ తక్కువలు అసలు ఏం రాదండి. కరెక్ట్గా కట్ చేసుకుంటే మనము పైన హ్యాండ్స్ దగ్గర నుంచి పెట్టుకొని కట్ చేసుకొని కుట్టుకుంటే ఒకసారి ఒక కుట్టు వేసిన తర్వాత తిప్పి చూసుకోండి, అర్థమవుతుంది మనకి. అప్పుడు ఖర్చు ఒక దగ్గర ఒక 2 కుట్లు 3 కుట్లు వేసుకుంటే బాగుంటుంది. నడుము లూజు ఒకసారి చెక్ చేసుకొని నడుము లూజ్ దగ్గర హ్యాండ్స్ లూజ్ దగ్గర కరెక్ట్గా చూసుకొని కరెక్ట్గానే ఉంది చూసుకొని కుట్టుకోవడమే. ఫస్ట్ టైం కుట్టేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ అర్థమైపోద్ది. మనమే 1-2 జాకెట్లు కుడుతుండగానే మనకే అర్థమైపోతుంది. ఖర్చు కోసం 2-3 కుట్లు వేసుకున్నా అన్ని జాకెట్లకి.
ఇంకా మెడ పీస్ వేసుకుంటున్నానండి. చేతి పని గోటు వేయట్లేదు దీనికి. మెడ పీసు 1 ఇంచ్ వెడల్పుగా తీసుకున్నా నేను. 1 ఇంచ్ తీసుకొని సింగిల్ పొర మీదనే పెట్టి ఫస్ట్ కుట్టుకోవాలి అంతా. బ్లౌజ్ మొత్తం కుట్టుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలంటే మడిచి లోపలికి కొంచెం ఉంచి మొత్తం లోపలికి మడిచి ఆ కుట్టు ఈ మెయిన్ జాకెట్ మీద పడకుండా లైనింగ్ పీసు మీద పడేటట్టు వేసుకోవాలి కుట్టు. అంటే ఇప్పుడు మెడ పీసు లోపలికి మడుస్తాం కదా, ఆ మెడ పీసు మీద పడిద్ది అనమాట మన కుట్టు. అప్పుడు ఆ మిగిలిన క్లాత్ కొంచెం మిగులుతుంది క్లాత్, అదంతా కట్ చేసేసుకొని దీన్ని లోపలికి మడిచి హెమ్మింగ్ చేసుకోవటం. హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. నేను బ్లౌజ్ కూడా హెమ్మింగ్ చేసినాకనే మెడ చూపించా, అర్థమవుతుందని. కొంచెం నిదానంగా లాగకుండా కుట్టుకోవాలి. మెడ లాగినట్టు కుడితే మళ్ళీ మెడ కూడా సాగినట్టు అయ్యి బాగోదు. చిన్నగా కుట్టుకుంటూ కొంచెం కొంచెమే కుట్టుకుంటూ తిప్పుకోవాలి. మనం ఆ పీస్తో పాటు మెడ కూడా కొంచెం గుంజినట్టుగా బ్లౌజ్ని లాగితే క్లాత్ లాగినట్టు అయ్యి వేసుకున్నప్పుడు కొంచెం బాగోదు. హెమ్మింగ్ చేశానండి. హెమ్మింగ్ చేశాక చూపిస్తున్న బ్లౌజు అంతేనండి. కొంచెం ఎఫెక్ట్ పెడితే మన బ్లౌజ్ మనమే కుట్టుకోవచ్చు ఈజీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.